Prithvi Shaw. ఇండియన్ క్రికెట్లో మరో సచిన్ టెండూల్కర్ అవుతాడు అని అందరూ అనుకున్నారు. Prithvi Shaw is 15 years old and is the latest young hopeful with dreams of becoming a worthy heir to the great Tendulkar. కానీ ఇప్పుడు తన పరిస్థితి చూస్తుంటే పృథ్వీ షా సచిన్ కాదు ఒక వినోద్ కాంబ్లీలా అవుతాడని క్రిటిక్స్ అంటున్నారు. సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇద్దరు ఆల్మోస్ట్ ఒకేసారి ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్ని స్టార్ట్ చేశారు. టాలెంట్, హార్డ్ వర్క్, డిసిప్లిన్తో సచిన్ గొప్ప ప్లేయర్ అయితే కాంబ్లీ మాత్రం డిసిప్లిన్ ఇష్యూస్తో వెనకపడిపోయాడు. సచిన్ చాలాసార్లు మేనేజ్మెంట్ని పట్టుబట్టి రికమెండ్ చేసి కాంబ్లీకి ఛాన్సెస్ ఇప్పించిన కాంబ్లీ మాత్రం పదే పదే ఫెయిల్ అవుతూ తనకొచ్చిన ఛాన్సెస్ని వేస్ట్ చేసుకుని టీంలో ప్లేస్ కోల్పోయి కనుమరుగైపోయాడు. ప్రజెంట్ ఇంచుమించు మన పృథ్వీ షా పరిస్థితి కూడా అలానే ఉంది. అసలు ఎలా జూనియర్ సచిన్ అనుకున్న ఒక టాప్ ప్లేయర్ కాంబ్లీ రేంజ్కి పడిపోయాడు? పృథ్వీ షా స్టార్ట్, రైజ్, ఫాల్ గురించి కంప్లీట్గా తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. పృథ్వీ షా ది స్టార్ట్. పృథ్వీ షా నవంబర్ 9, 1999లో ముంబై సిటీకి అవుట్స్కట్స్లో ఉండే విరార్ అనే సిటీలో పుట్టాడు. తన చిన్న వయసులోనే వాళ్ళమ్మ చనిపోయారు. అప్పటి నుంచి పృథ్వీ షా ఫాదర్ పంకజ్ షా అతన్ని చూసుకునేవాళ్ళు. కొడుకుకి క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్, అతనిలో ఉన్న ఇన్బార్న్ టాలెంట్ని గుర్తించి అతి చిన్న వయసులోనే పృథ్వీ షాకి క్రికెట్ కోచింగ్ ఇప్పించడం స్టార్ట్ చేశారు. పృథ్వీ షాకి 7-8 ఇయర్స్ వయసులో కోచింగ్ కోసం రోజు లోకల్ ట్రైన్లో ముంబై సిటీకి వెళ్లాల్సి వస్తుందని పంకజ్ షా విరార్ సిటీలో చేసే బిజినెస్ ఆపేసి ముంబైకి షిఫ్ట్ అయ్యారు. ఆ రోజు నుంచి తన కొడుకుని ఇండియన్ టీంకి ఆడేలా చేయటమే తన లైఫ్ గోల్గా పెట్టుకుని తన ఫైనాన్షియల్ స్టేటస్కి మించి పృథ్వీ షాకి కోచింగ్ కోసం ఖర్చులు చేసేవాళ్ళు. పృథ్వీ షా తన తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. 2010కి అంటే పృథ్వీ షాకి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అతనికి ఒక క్రికెట్ కాంట్రాక్ట్ వచ్చింది. ఆ కాంట్రాక్ట్ ప్రకారం పృథ్వీ షా వాళ్ళ టీం తరపున ఆడితే సంవత్సరానికి 3 లక్షలు పే చేస్తారు. 10 సంవత్సరాల పిల్లోడికి ఈ కాంట్రాక్ట్ అనేది మామూలు విషయం కాదు. దీన్ని బట్టి చెప్పొచ్చు పృథ్వీ షా ఎంత టాలెంటెడ్ అనేది. ముంబైలో జరిగే ప్రెస్టీజియస్ హ్యారిస్ షీల్డ్లో చాలా ఎర్లీ ఏజ్లో పృథ్వీ షా తన టీంని 2 సార్లు మ్యాచ్ గెలిపించాడు. 2013 పృథ్వీ షాకి 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు హ్యారిస్ షీల్డ్ మ్యాచ్లో 330 బాల్స్కి 546 రన్స్ చేశాడు. కాంపిటేటివ్ క్రికెట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఇన్నింగ్స్ ఎవర్. ఇదే హ్యారిస్ షీల్డ్లో 14 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ పార్ట్నర్షిప్లో చెరొక ట్రిపుల్ సెంచరీ చేశారు. కానీ పృథ్వీ షా ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు కలిసి చేసిన రన్స్లో 85% రన్స్ ఒక్కడే స్కోర్ చేశాడు. ఈ ఇన్నింగ్స్లో పృథ్వీ షా పేరు ముంబై క్రికెట్ సర్కిల్స్లో బాగా స్ప్రెడ్ అయింది. అతని ఆట తీరు, ఈ ఏజ్లో తనకున్న రేంజ్ ఆఫ్ షాట్స్ని చూసి అందరూ తాను నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ అవుతాడు అని నమ్మటం స్టార్ట్ చేశారు. 2018 అంటే జస్ట్ 18 సంవత్సరాల వయసులోనే రంజీ ట్రోఫీస్లోకి వచ్చాడు. లిస్టేలో ఆడటం స్టార్ట్ చేశాడు. ముంబై తరపున ఆడిన ఫస్ట్ రంజీ మ్యాచ్లో సెంచరీ చేశాడు. అలాగే దిలీప్ ట్రోఫీ డెబ్యూ మ్యాచ్లో కూడా సెంచరీ చేశాడు. ఎగ్జాక్ట్గా సచిన్ టెండూల్కర్ కూడా ఇలాగే తన మొదటి రంజీ మ్యాచ్లో అండ్ అలాగే దిలీప్ ట్రోఫీ డెబ్యూ మ్యాచ్లో సెంచరీస్ చేశాడు. ఇంతేకాదు పృథ్వీ షా తాను ఆడిన ఫస్ట్ 7 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్లో 5 సెంచరీలు చేశాడు. దీంతో పృథ్వీ ది నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ అవుతాడు అనే నమ్మకం ఇంకా బలపడింది. పృథ్వీ షా ది రైజ్. రంజీ ట్రోఫీ, దిలీప్ ట్రోఫీ, లిస్ట్ ఏ ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఇలా కెరియర్ని అద్భుతంగా స్టార్ట్ చేసిన పృథ్వీ షాకి 2008లో ఇండియన్ అండర్-19 టీంకి క్యాప్టెన్సీ చేసే ఛాన్స్ వచ్చింది. వచ్చిన ఛాన్స్ని తాను పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నాడు. టోర్నమెంట్లో ఇండియా తరపున శుభ్మన్ గిల్ తర్వాత సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్గా పృథ్వీ షా ఉన్నాడు. ఈ టోర్నమెంట్లో తాను మొత్తం 261 రన్స్ చేశాడు. అలాగే క్యాప్టెన్సీలో తాను తీసుకున్న వైజ్ డెసిషన్స్తో ఇండియా అండర్-19 వరల్డ్ కప్ గెలవటంలో కీ రోల్ ప్లే చేశాడు. అండర్-19 వరల్డ్ కప్ గెలిచాక పృథ్వీ షా పాపులారిటీ బాగా పెరిగిపోయింది. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా తనకి అటెన్షన్ ఇవ్వటం, అతను నెక్స్ట్ సచిన్ అని పిలవటం స్టార్ట్ చేశారు. 2018లోనే పృథ్వీ షాకి IPL కాంట్రాక్ట్ కూడా వచ్చేసింది. సేమ్ సంవత్సరం అక్టోబర్లో పృథ్వీ షా ఇండియాకి డెబ్యూ చేశాడు. రాజ్కోట్లో వెస్టిండీస్ మీద జరిగిన 2 మ్యాచ్ సిరీస్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ మీద డెబ్యూ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్లో 99 బాల్స్కి సెంచరీ చేసి 18 సంవత్సరాలకి టెస్ట్ డెబ్యూలో సెంచరీ చేసిన ఫస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్ అయ్యాడు. టెస్ట్ సిరీస్లో సెకండ్ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగింది. సెకండ్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 70 పరుగులు, సెకండ్ ఇన్నింగ్స్లో 33 నాట్అవుట్గా ఉన్నాడు. ఇలా మొత్తం 2 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో 237 రన్స్ చేసి ఆడిన డెబ్యూ టెస్ట్ సిరీస్లోనే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అయ్యాడు. ఇది పృథ్వీ షా కెరియర్లో పీక్ మూమెంట్
అనుకోవచ్చు. ఇంకా పృథ్వీ షా కొన్నేళ్లలో ఫ్యూచర్ ఇండియన్ టీమ్ కెప్టెన్ అయిపోతాడు, తను ఇంకో 20 సంవత్సరాలు ఇండియన్ క్రికెట్ని రూల్ చేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ అనుకున్నట్టు జరిగితే పృథ్వీ షా మీద ఈరోజు ఈ వీడియో చేయాల్సిన అవసరం వచ్చేదే కాదు. పృథ్వీ షా ది ఫాల్. 2018 వెస్టిండీస్ సిరీస్ తర్వాత ఇండియా ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళింది. ఈ టూర్లో అందరి చూపు పృథ్వీ షా మీదే. ఇండియన్ కండిషన్స్లో అయితే మనోడికి తిరుగులేదు. ఒకసారి ఓవర్సీస్ కండిషన్స్లో కూడా ప్రూవ్ చేసుకుంటే అసలు ఇంకా ఎదురు ఉండదు అని అందరూ పృథ్వీ షా బ్యాట్తో చెప్పే ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారు. టెస్ట్ సిరీస్కి ముందు జరిగే ప్రాక్టీస్ మ్యాచ్లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న పృథ్వీ షా తన వైపు వచ్చిన బాల్ని క్యాచ్ పట్టడానికి ట్రై చేస్తుంటే రైట్ యాంకిల్ ట్విస్ట్ అయ్యి కింద పడ్డాడు. ఇది చాలా పెద్ద గాయమైంది. ఈవెన్ తాను డ్రెస్సింగ్ రూమ్కి నడిచి వెళ్ళే సిచ్యువేషన్ కూడా లేకపోవడంతో మెడికల్ స్టాఫ్ వచ్చి తనని మోసుకెళ్లారు. ఈ గాయంతో పృథ్వీ షా మొత్తం ఆస్ట్రేలియా టూర్ నుంచే రూల్డ్ అవుట్ అయిపోయాడు. ఈ ఇంజరీ అతని కెరియర్ని చాలా ఎఫెక్ట్ చేసింది. లైఫ్లో బెస్ట్ ఫామ్లో ఉన్న ప్లేయర్కి కెరియర్లో గ్యాప్ వస్తే మళ్ళీ ప్రీవియస్ ఫామ్ అందుకోవటం అనేది చాలా కష్టం. పృథ్వీ షా ఇంజురీ నుంచి ఒక 3-4 మంత్స్లో కోలుకున్నాడు. కానీ ఈసారి టైం వేరేలా ప్లాన్ చేసింది. 2019 జూలైలో పృథ్వీ షా ఇంజురీ నుంచి రికవర్ అయ్యి బీసీసీఐ కండక్ట్ చేసే డొమెస్టిక్ T20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఆడటానికి వచ్చాడు. కానీ డోపింగ్ టెస్ట్లో ఫెయిల్ అవటం వల్ల అతన్ని బీసీసీఐ బ్యాన్ చేసింది. ఇందుకు రీజన్ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వాళ్ళు బ్యాన్ చేసిన టెర్బ్యూటలైన్ అనే సబ్స్టెన్స్ తన బాడీలో ఉండటం. దీనికి పృథ్వీ షా ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే తను రీసెంట్గా ఫిజియోస్ని కన్సల్ట్ చేయకుండా దగ్గు ప్రాబ్లంకి ఒక సిరప్ తీసుకున్నాడంట. దాంట్లో ఈ టెర్బ్యూటలైన్ అనే సబ్స్టెన్స్ ఉందని చెప్పాడు. కానీ బీసీసీఐ అవేమి పట్టించుకోకుండా అతన్ని 8 నెలల పాటు బ్యాన్ చేసింది. ఈ బ్యాన్ మీద అప్పట్లో కొంత క్రిటిసిజం కూడా వచ్చింది. క్రికెట్లో హైయెస్ట్ ఫ్రాడ్ అయిన బాల్ ట్యాంపరింగ్ చేసిన స్టీవెన్ స్మిత్ అండ్ వార్నర్ని 12 నెలలు బ్యాన్ చేస్తే పృథ్వీ షా తెలియక చేసిన తప్పుకి 8 నెలలు బ్యాన్ చేయడం కరెక్ట్ కాదని విమర్శలు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే పృథ్వీ షా నెగ్లిజెన్స్ అండ్ బ్యాడ్ లకే అనుకోవాలి. ఇంకా ఇక్కడి నుంచి పృథ్వీ షా వేసే ప్రతి స్టెప్ తనని వెనక్కి లాగుతూనే ఉంది. డోపింగ్ ఇన్సిడెంట్ తర్వాత పృథ్వీ షా 2020 న్యూజిలాండ్ టూర్కి సెలెక్ట్ అయ్యాడు. ఈ టూర్లో ఇండియా 5-0తో న్యూజిలాండ్ని T20స్లో వైట్ వాష్ చేస్తే న్యూజిలాండ్ ఇండియాని వన్డే ఇంటర్నేషనల్స్ అండ్ టెస్ట్ మ్యాచెస్లో 3-0, 2-0తో వైట్ వాష్ చేసింది. పృథ్వీ ఇండియా తరపున T20 స్క్వాడ్లో లేడు, కానీ ఓడిఐ అండ్ టెస్ట్ స్క్వాడ్లో ఉన్నాడు. 2 మ్యాచ్ టెస్ట్ సిరీస్లో ఇండియన్ బ్యాట్స్మెన్ దారుణంగా విఫలమయ్యారు. షా కూడా 3 ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యాడు. కానీ ఒక ఇన్నింగ్స్లో మాత్రం 90 స్ట్రైక్ రేట్తో అత్యవసరమైన 50 పరుగులు చేసి ఇండియాని కొంచెం రెస్పెక్టబుల్ పొజిషన్లో పెట్టి పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ టూర్లో ఆడిన ఓడిఐస్లో 2 20s అండ్ ఒక 40 కొట్టి ఆ ఓడిఐ సిరీస్లో మిగతా బ్యాట్స్మెన్స్తో పోల్చుకుంటే బెటర్గానే పర్ఫార్మెన్స్ని ఇచ్చాడు. తర్వాత పృథ్వీ షా 2020-21 ఇయర్ ఎండింగ్లో జరిగిన ఆస్ట్రేలియా టూర్కి సెలెక్ట్ అయ్యాడు. ఈ సిరీస్ అందరికీ గుర్తుండి ఉంటుంది. ఫేమస్ అడిలైడ్ టెస్ట్లో ఇండియా 36 పరుగులకి ఆల్అవుట్ అయింది. మ్యాచ్కు ముందు రవిశాస్త్రి మీడియాతో మాట్లాడుతూ ఈ మ్యాచ్లో పృథ్వీ షాని ఆడిస్తున్నాం, సచిన్, షావాగ్, లారా గేమ్ స్టైల్స్ని కలిపితే పృథ్వీ షా అని మీడియా ముందు పృథ్వీ షాని బాగా హైప్ చేశాడు. కానీ ఎడిలైడ్ టెస్ట్లో మాత్రం పృథ్వీ షాలో అది కనిపించలేదు. ఇండియా 36కి ఆల్అవుట్ అయిన ఈ మ్యాచ్లో పృథ్వీ టెక్నికల్ ల్యాప్సెస్ని ఆపోజిట్ టీం బాగా ఎక్స్ప్లాయిట్ చేసింది. టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కామెంటరీ బాక్స్లో కామెంటరీ చెప్తున్న రిక్కీ పాయింటింగ్ పృథ్వీ షా ఐపీఎల్ తరపున ఆడే ఢిల్లీ టీంకి కోచ్ అనమాట. సో రిక్కీ పాయింటింగ్కి పృథ్వీ షా గేమ్ గురించి మొత్తం తెలుసు. ఆయన కామెంటరీలో ఒక పక్క చెప్తూనే ఉన్నాడు, పృథ్వీ షా ఫ్రంట్ ఫుట్లో ఆడేటప్పుడు బాల్ లైన్ని కవర్ చేసి ఆడడు, దీనివల్ల బ్యాట్కి ప్యాడ్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఈ గ్యాప్ని బౌలర్ ఎక్స్ప్లాయిట్ చేసే ఛాన్స్ ఉందని పాయింటింగ్ అన్నాడు. రిక్కీ పాయింటింగ్ కామెంటరీ చెప్తున్నప్పుడే ఎగ్జాక్ట్గా మిచెల్ స్టార్క్ బౌలింగ్లో బ్యాట్ అండ్ ప్యాడ్కి మధ్యలో ఉన్న గ్యాప్లో నుండి బాల్ వెళ్ళి మిడిల్ వికెట్ని హిట్ చేసింది. పృథ్వీ షా అవుట్ అయ్యాడు. జనరల్గా చెప్పాను రా, నేను సీరియస్గా తీసుకున్నాను. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఎగ్జాక్ట్గా అదే తీరులో అవుట్ అవడంతో అతని టెక్నిక్ మీద కూడా అందరికీ చాలా డౌట్స్ వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు పృథ్వీ షా టెస్ట్ కెరియర్ రికవర్ అవ్వలేదు. 2021లో ఇండియన్ టీం ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళినప్పుడు ఒక సెకండ్ స్ట్రింగ్ టీంని శ్రీలంక పంపారు. ఆ సెకండ్ స్ట్రింగ్ టీంలో పృథ్వీ షాని సెలెక్ట్ చేశారు. శ్రీలంక సిరీస్లో యావరేజ్గా పర్ఫామ్ చేశాడు అనమాట. తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు షాకి ఇండియన్ క్రికెట్ టీంలో ఛాన్స్ దొరకలేదు. మొత్తం 6 ఇయర్స్ కెరియర్లో పృథ్వీ షా ఆడింది 12 ఇంటర్నేషనల్ మ్యాచ్
మ్యాచ్లు, అందులో 5 టెస్ట్ మ్యాచ్లు, 6 ODIs అండ్ ఒక T20 ఉంది. 5 టెస్ట్ మ్యాచెస్లో 2 50s, ఒక 100 ఉంది, 42 యావరేజ్తో. అండ్ ODIsలో హైయెస్ట్ స్కోర్ 49, యావరేజ్ వచ్చేసి 31. ఆడిన ఒక్క T20 మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు. వై పృథ్వీ షా డింట్ గెట్ అనదర్ ఛాన్స్ అండ్ కాంట్రవర్సీస్. పృథ్వీ షాకి మళ్ళీ ఇండియన్ టీంలో ఛాన్సెస్ రాకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. 2020 ఆస్ట్రేలియా టూర్లో ఇండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్కి రెహానే కెప్టెన్గా ఉన్నాడు అనమాట. పృథ్వీ షా షార్ట్ ఫైన్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. బ్యాట్స్మెన్ కొట్టిన బాల్ వచ్చి పృథ్వీ షా తొడకి తగిలింది. పృథ్వీ షా మాట్లాడకుండా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తున్నాడు. తన వెనక ఫాలో అవుతూ వచ్చిన రెహానే, నీ ప్లేస్లో ఫీల్డింగ్ చేయడానికి ఇంకెవ్వరూ రారు, నేను రీప్లేలో చూశాను, బాల్ నీ బ్యాట్కి తగిలింది, తైకి కాదు, ఫేక్ ఇంజురీ పేరుతో డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నట్టున్నావు, ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా నీ ఫీల్డింగ్ పొజిషన్లోకి వెళ్ళి ఫీల్డింగ్ చేయన్నాడు. ఇలాంటి ఇష్యూస్ వల్ల పృథ్వీ షా డిసిప్లిన్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ మీద బోర్డుకి నమ్మకం పోవటం స్టార్ట్ అయింది. 2022 యోయో టెస్ట్కి అతన్ని ఫీల్డ్ అవుట్ చేశారు. ఓవర్ వెయిట్ వల్ల పృథ్వీ షా హ్యాబిట్స్ చేంజ్ అయ్యాయి, తన లైఫ్ స్టైల్ మారిపోయింది, వరుస కాంట్రవర్సీస్లో ఇరుక్కున్నాడు. నిధి తపాడియా అనే బాలీవుడ్ యాక్ట్రెస్ పృథ్వీ షాకి గర్ల్ ఫ్రెండ్గా ఉండేది. ఒకసారి ఇన్స్టాగ్రామ్లో తనతో ఫోటో దిగి వైఫీ అని పోస్ట్ పెట్టాడు. దీని మీద అప్పట్లో చాలా ట్రోల్స్ వచ్చాయి. పృథ్వీ షా ఓవర్ వెయిట్ మీద, తన హెయిర్ ఫాల్ మీద ఇలా సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. తన చుట్టూ ఒక నెగిటివిటీ ఫామ్ అయింది. సిచ్యువేషన్స్ కూడా అలాగే తన మీద వేలెత్తి చూపేలా క్రియేట్ అవుతున్నాయి. 2023 ముంబైలోని ఒక బార్లో సప్నా గిల్ అనే ఇన్ఫ్లుయెన్సర్ అండ్ తన ఫ్రెండ్ పృథ్వీ షా దగ్గరికి వచ్చి ఒక సెల్ఫీ అడిగారు. పృథ్వీ షా సెల్ఫీ కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కూడా ఇంకా డిఫరెంట్ పోజెస్లో సెల్ఫీస్ కావాలని అడగటంతో పృథ్వీ షా ఫ్రెండ్ అయిన బార్ ఓనర్ వచ్చి సప్నా గిల్ అండ్ తన ఫ్రెండ్ని బయటికి పంపించేశారంట. దీంతో బార్ బయట వెయిట్ చేస్తున్న సప్నా గిల్ పృథ్వీ అండ్ తన ఫ్రెండ్ వెళ్తున్న కార్ని ఫాలో అయ్యి పృథ్వీ షా కారు విండ్ షీల్డ్ని బాస్కెట్ బాల్తో బ్రేక్ చేశారని కారులో ఉన్న పృథ్వీ షా ఫ్రెండ్ ముంబై హైకోర్టులో కేసు రిపోర్ట్ చేసి 50,000 రూపాయలు నష్టపరిహారం క్లెయిమ్ చేశారనమాట. సప్నా గిల్ కూడా పృథ్వీ షా తనని మొలెస్ట్ చేశాడని రివర్స్లో కేసు పెట్టింది. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి ఇన్వెస్టిగేషన్ తర్వాత తప్పు మొత్తం సప్నా గిల్దే అని, పృథ్వీ ఎలాంటి మొలెస్టేషన్ చేయలేదని ప్రూవ్ అయింది. కానీ అప్పటికే సోషల్ మీడియాలో పృథ్వీ మీద బాగా నెగిటివిటీ వచ్చేసింది. పృథ్వీ షా కూడా ఒక ఇంటర్వ్యూలో, నేను కొంతమంది బ్యాడ్ పీపుల్ని ఫ్రెండ్స్గా చేసుకున్నాను, దానివల్ల ఆఫ్ ట్రాక్ వెళ్ళి క్రికెట్కి దూరం అయ్యాను అని చెప్పి బాధపడ్డాడు. పృథ్వీ షా క్రికెట్ ఫీల్డ్లో కంటే తన ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు అని చెప్పారు. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ అయిన ప్రవీణ్ ఆమ్రే కూడా పృథ్వీ షా ఐపీఎల్లో ఢిల్లీ టీంకి ఆడినప్పుడు 30 నుంచి 40 కోట్లు ఎర్న్ చేశాడు. ఐపీఎల్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లైక్ గ్లామర్ అండ్ మనీని అతను హ్యాండిల్ చేయలేకపోయాడు. అతని లైఫ్ ఇండియన్ క్రికెట్ టీంలో ఒక కేస్ స్టడీ అవ్వాలి, జస్ట్ టాలెంట్ ఉంటే టాప్లోకి వెళ్ళము, డిసిప్లిన్, డిటర్మినేషన్ అండ్ డెడికేషన్ కూడా ఉండాలని పృథ్వీ షాని ఉద్దేశించి కామెంట్ చేశాడు. ఇంకా 2023 ఐపీఎల్లో ఢిల్లీ తరపున సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. 8 మ్యాచెస్లో జస్ట్ 106 పరుగులే రన్స్ స్కోర్ చేశారనమాట. 2024 ఐపీఎల్లో ఇనిషియల్గా ఢిల్లీ టీం పృథ్వీని డ్రాప్ చేసిన సెకండ్ ఫేజ్లో 8 మ్యాచెస్ ఆడించింది. ఈ 8 మ్యాచెస్లో 163 స్ట్రైక్ రేట్తో 200 రన్స్ వరకు చేశాడనమాట. 2023 సీజన్కి 7.5 కోట్లకి షాని టీంలోకి తీసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని 2025లో కంప్లీట్గా ఇగ్నోర్ చేసింది. దానికి రీజన్, ఎన్ని రన్స్ స్కోర్ చేయాలంటే అంత ప్రాక్టీస్ చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రిక్కీ పాయింటింగ్ చెప్పిన మాటలకి పృథ్వీ షా అలా అయితే బ్యాటింగ్ చేయనని చెప్పాడంట. తనకి డిసిప్లినరీ ఇష్యూస్ ఉండటం వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ పృథ్వీ షాని ఇగ్నోర్ చేశారు. మిగతా ఐపీఎల్ టీమ్స్ కూడా అతని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో 2025లో పృథ్వీ షా అన్సోల్డ్గా మిగిలిపోయాడు. నెక్స్ట్ సచిన్ అనుకున్న పర్సన్ని ఏ టీం కూడా తీసుకోలేదు. పృథ్వీ షా ఇప్పుడు ఫామ్లో లేడా అంటే ఉన్నాడు. 2022-23 రంజీస్లో షా అస్సాం మీద 379 రన్స్ చేశాడు. కానీ ఆ సీజన్లో మిగతా మ్యాచెస్ మొత్తం కలిపి 9 ఇన్నింగ్స్లో జస్ట్ ఒక్క హాఫ్ సెంచరీనే ఉందన్నమాట. 2023 ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో జరిగే వన్డే కప్లో నార్త్ హ్యామ్స్పైర్ తరపున ఓవర్సీస్ కండిషన్లో 244 రన్స్ చేశాడు. షాలో స్కిల్ అండ్ టాలెంట్కి కొదువు లేదు. సచిన్ కూడా నీ టెక్నిక్లో ఎలాంటి చేంజెస్ చేయొద్దు, బాల్ని బాడీకి క్లోజ్గా ఆడమని మాత్రమే సజెస్ట్ చేశారంట. షాతో ఉన్న ఓన్లీ ప్రాబ్లం డిసిప్లిన్ అండ్ ల్యాక్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ నేచర్. ఇదే కాంబ్లీకి సచిన్ టెండూల్కర్కి ఉన్న డిఫరెన్స్. వినోద్ కాంబ్లీ సచిన్ లానే చాలా టాలెంటెడ్ బ్యాట్స్మెన్, కానీ సచిన్ అంత హార్డ్ వర్కర్ కాదు. సచిన్లో ఉన్న డిసిప్లిన్ అతనిలో లేదు. అందుకే 30 సంవత్సరాలకి కెరియర్ ముగిసిపోయింది. వినోద్ కాంబ్లీ కెరియర్ స్టార్ట్ అవటం సచిన్ కెరియర్ కంటే గొప్పగా స్టార్ట్ అయింది. సచిన్ కంటే ముందే ODI సెంచరీ చేశాడు. 17 టెస్టులు ఆడినా తన యావరేజ్ 50కి పైగానే ఉంది. ఇప్పటికీ ఇండియాలో ఫాస్టెస్ట్ 1000 రన్స్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ రికార్డ్
రికార్డ్ వినోద్ కాంబ్లీ పేరు మీద ఉంది. బట్ అవన్నీ ఇనిషియల్ 5-7 మ్యాచెస్లో చేసిన రన్సే. తర్వాత కాంబ్లీ ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేదు. ప్రెసిడెంట్ పృథ్వీ షా సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. రీసెంట్గా December 16, 2024లో ఇదే విషయం గురించి చెప్తూ ముంబై వైట్ బాల్ టీమ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మేమేమి పృథ్వీ షాని టీంలో అకామిడేట్ చేసుకొని అతనికి బేబీ సిట్ చేయలేం, షా తన హ్యాబిట్స్ని మార్చుకోవాలని ఓపెన్గా చెప్పాడు. ఎర్లీ ఏజ్లో వచ్చిన సక్సెస్, మనీ, ఫేమ్ హ్యాండిల్ చేయలేక పృథ్వీ షా పరిస్థితి ఇలా అయింది. ఇంకా అతని వయసు జస్ట్ 25 సంవత్సరాలే. స్కిల్ ఉంది, కావాల్సినంత టాలెంట్ కూడా ఉంది. దానికి హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ తోడైతే షా ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వచ్చు. పృథ్వీ షా కూడా అందుకే ట్రై చేస్తున్నాను అని చెప్తున్నాడు. లైఫ్ ఎప్పుడు సెకండ్ ఛాన్స్ ఖచ్చితంగా ఇస్తుంది. మరి ఆ ఛాన్స్ని పృథ్వీ షా ప్రాపర్గా యూజ్ చేసుకుంటాడా లేదా అనేది అతని చేతిలోనే ఉంది. ఇంత స్లంప్లో నుండి పృథ్వీ షా కంబ్యాక్ ఇస్తే ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కంబ్యాక్ అవుతుంది. పృథ్వీ షా కంబ్యాక్ ఇవ్వగలడా లేదా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. దట్స్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.